మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహిబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఉన్నాము. నిన్నటి వర్షాల కారణంగా ఏదైతే మానుకోట బంగ్లా ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి ఆకేరు వాగు పొంగి ప్రవహించడంతో ఖమ్మానికి చెందిన మోతీలాల్ మరియు తన కుమార్తె అశ్విని ఇద్దరు కూడా కారు ఆ వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మరణించడం జరిగింది. వారికి సంబంధించి నిన్న అశ్విని మృతదేహం లభ్యమైంది. ఈ రోజు మోతీలాల్ మృతదేహం లభ్యం కాగా అతన్ని శవ పరీక్ష నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మనతో పాటు వారి బంధువులు కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణం చేశారు, ఇలా జరగడానికి గల కారణాలు ఏందనేది వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మనం. మోతీలాల్ వాళ్ళ అల్లుడు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. వారు ఎక్కడికి బయలుదేరారు, ఇలా బయలుదేరిన క్రమంలో ఇలా జరగడానికి గల కారణాలు ఏందనేది వారిని అడిగి తెలుసుకున్నాం. అలా చెప్పండి, అసలు ఎలా జరిగింది ప్రమాదం? మొన్న ఎంగేజ్మెంట్ కి అమ్మాయి వచ్చింది. తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నైట్ ఫ్లైట్ నెక్స్ట్ రోజు ఫ్లైట్ బుక్ చేశారు. తర్వాత 2:30కి ఇక్కడ నుంచి బయలుదేరేసి 4:30కి అక్కడ చెరువు అక్కడ వాగు అది జరిగిన దగ్గర వెళ్ళారు. అక్కడేమో అది మా వాడికి ఫోన్ చేసేసి వాగు ఇక్కడ దాకా వచ్చిందిరా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు కాపాడని చెప్పిండు. అంతే, అదే వాయిస్ తోనే లోపల కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఉధృతంగా వాగు వస్తున్నదని తెలిసి కూడా అందులోకి వెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అక్కడ ఎవరు లేరా? లేదు, అక్కడ ఉన్నారు. కాకపోతే వాగు అప్పుడే రాలేదు. వాగు అటు సడన్ గా వచ్చేసింది. అక్కడ 3 వాగులు తెగినాయంట. అక్కడ నుంచి సడన్ గా వచ్చేసరికి అక్కడే ఇక ఉండిపోయారు. అక్కడ నుంచి సడన్ గా కొట్టేసి నెట్టేసి వెళ్ళిపోయింది. అశ్విని గారు శాస్త్రవేత్త అని విన్నాము. ఆమె ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు? రాయ్పూర్. ఫార్మర్ బిజినెస్. ఇంకా ఏమైనా పిల్లలు ఉన్నారా? వీళ్ళు ఒక్క అమ్మాయి ఎక్కడ చేస్తున్నారు? చేయలేదు, ఇప్పుడు పోస్టింగ్ డిక్లరేషన్ కాలేదు. చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి ఏం జరిగింది. యాక్చువల్ గా వాళ్ళు మా బాబాయ్ అవుతారు, చెల్లి. అయితే 2:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు కూడా వెహికల్ అడ్డం ఉంటే నాకు ఫోన్ చేసి వెహికల్ పక్కకి వెళ్దామని చెప్పారు. వెహికల్ పక్కకు తీశాను, బయలుదేరిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు 4:40కి కాల్ చేశారు. నా ఫోన్ కాల్ చేశారు. కిరణ్, మేము ఇక్కడ ఇట్లా మునిగిపోయినాం, మెడల్లోతు మునిగిపోయినాం, ఓన్లీ తలలే కనబడుతున్నాయి, ఎవరన్నా ఫోన్ చేసి చెప్పు అని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ నుండి పోలీసు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరి స్పందన లేదు. ఇక మునిగిపోవడంతో మేము కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది, ప్లస్ జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఎంఆర్ఓకి, అక్కడ SICలకు చేసినా కూడా ఏ రెస్క్యూ టీం రెస్పాండ్ ఎవరు లేరు. ఇప్పటి వరకు కూడా ఇదంతా జరిగినా కూడా ఒక గిరిజన బిడ్డ, ఒక శాస్త్రవేత్త, ఇప్పటి వరకు కూడా మన ఈ గవర్నమెంట్ కానీ మా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు కానీ ఎవరు ఇప్పటి వరకు స్పందన లేదు. వాళ్ళు ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరారండి? 2:30కి బయలుదేరారు. నైట్ తెల్లారుజామున 2:30కు బయలుదేరారు. మీకు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు ఆపదలో ఉన్నామని? 4:40కి ఫోన్ చేశారు. 4:40కి ఫోన్ చేశారు. నిన్న అశ్విని మృతదేహం ఎన్ని గంటలకు లభ్యమైంది? అశ్విని మృతదేహం 1:30కి మధ్యాహ్నం 1:30కి. అది కూడా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ గారు రవీందర్, అతను కాల్ చేసి చెప్పారు. అతనికి ఫోన్ చేస్తే పాపం అతను అన్ని విధాలుగా సహకరించండు మాకు. రెస్క్యూ టీం వచ్చిందా లేకపోతే మీ బంధువులే వెళ్ళి వెతికారా? మా రెస్క్యూ టీం మేము ఫోన్ చేశాము, వస్తుంది అన్నారు. అసలు ఏ రెస్పాండ్ లేదు. బాడీని కూడా మేము పోయి తీసుకొచ్చాము. మేమే అసలు వెతకడానికి ఎవరు రాలేదు, ఎవరు వచ్చి స్పందించింది కూడా ఏం లేదు. మేము విన్నది ఏంటంటే ఎస్పీ గారు కూడా క్లూస్ టీమ్ తో అక్కడికి వచ్చేసి అమ్మాయి డెడ్ బాడీతోని ఆ జోల కట్టుకుని కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు అక్కడికి వచ్చి అడిషనల్ ఎస్పీ గారు చెన్నయ్య గారు కూడా అక్కడ ఉన్నారని తెలిసింది మాకు. మీరేమో ఎవరు లేరని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు కానీ ఆ వాగును చూసుకొని వెళ్ళిపోయారు. ఇవేంది రెస్క్యూ టీం ఏది?
అని చెప్పేసి చెప్తున్నా కూడా కనీసం ఎవరు ఏ స్పందన లేదు. ఈ గవర్నమెంట్ ఏంది ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఆమె ఒక గిరిజన బిడ్డ, ఆమె ఒక శాస్త్రవేత్త, కనీసం ఒక స్పందన అనేది ఉండాలి కదా. మరో వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, నిన్న వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరికింది తర్వాత కూడా ఎస్ఐ గారు వచ్చారు. మేము మంచం తీసుకొస్తున్నాం, ఇది తీసుకొస్తున్నాం, మేమే మోపించుకెళ్తాం అన్నారు. నిన్న కూడా వచ్చినా కూడా ఎవరు కూడా రాలేదు. మళ్ళీ తిరిగి మేమే అక్కడ నుంచి ఆ పొలాల నుంచి చెల్లల నుంచి పడుకుంటా మేమే మోసుకొచ్చినాం పాపని కూడా. ఇవాళ పొద్దున కూడా మేము ఎదగడానికి పంపిస్తున్నాం, వీళ్ళని పంపిస్తున్నాం, వాళ్ళని పంపిస్తున్నాం అన్నారు. ఇవాళ కూడా లేరు. అయినా కూడా మేమే పొద్దునే వెళ్ళి మొత్తం చూసుకొని దేవులాడుకొని మొత్తం తీసుకొచ్చినాం. అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు పాప. ఆ సర్పంచ్ గారు ఒకరు ఫోన్ చేశారు, మాకు దొరికింది ఇక్కడ ఉన్నాడు అని చెప్పి చేస్తే మేము పోయినాం. అక్కడ నుంచి వచ్చినాం, అక్కడ నుంచి మేమే మోసుకొచ్చినాం. మళ్ళీ వీళ్ళు వస్తామన్నారు, వచ్చేది ఇక్కడ అక్కడ వచ్చేది లేదు, ఎవరు లేరు ఆడ. గవర్నమెంట్ అనేది ఇంత కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు ఆడ. రెస్క్యూ టీం ని పంపిస్తున్నా కూడా వాళ్ళు మునిగున్న టైంలో మెడల్లోతు వాటర్ ఉన్నా కూడా మన అందరికి ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ టైంలో ఎవరన్నా సహాయం చేసి ఉంటే వాళ్ళు బతికేటోళ్ళు. హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఫోన్ కలుస్తుంది. ఆ టైంలో కూడా హాఫ్ అన్ అవర్ వాళ్ళు అక్కడ మునిగిన టైంలో చెప్పుకొని తింటాం కాదన్నా, ఇది వాస్తవం. ఏం చెప్పనా, కారు మునిగింది, మెడల్ లోతు వాటర్ వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత వీళ్ళు కారు పైకి ఎక్కేశారు. పైకి ఎక్కేసి అందరికి ఫోన్లు చేస్తున్నారు. కానీ ఇది ఇంతగా జరిగినా కూడా ఈ మంత్రులు గాని ఈ సీఎం గాని ఎవరు స్పందన లేదు. దీనికి ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది కాంగ్రెస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన ఏంది అసలు ఏం అర్థమైతలేదు. ఒక ముఖ్యమంత్రి, 3 మంత్రులు ఉన్నారు ఖమ్మంలోను. కనీసం ఒక స్పందన ఏమున్నారు, ఎలా ఉన్నారు, కనీసం ఇప్పటి వరకు ఒక ఫోన్ గాని ఏంది అసలు ఏం అర్థమైతలేదన్నా. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకళ్ళు కాదు కదా, 2. అందులో ఒక అమ్మాయి, ఆమె ఒక శాస్త్రవేత్త. ఏం స్పందన? చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైనా సంఘటన అవుతుందో ఆ సంఘటనకు సంబంధించి ఇంతవరకు అధికారులు గాని మంత్రులు గాని ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం, వారి కనీసం మేమున్నామంటూ ధైర్యం ఇవ్వలేదని చెప్పి బంధువులు ఆరోపిస్తున్న మనం ఇక్కడ చూస్తున్నాం.